సీనియర్ హీరో వెంకటేష్ చాలా కాలం తర్వాత సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. సోలో హీరోగా వెంకటేష్ కి హిట్ పడి చాలా సంవత్సరాలు అవుతుంది. వెంకటేష్ కెరీర్ ఖతమైందని, ఆయన యంగ్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలో నటిస్తే బాగుంటుందని అంటూ చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే చేస్తూ వచ్చారు. ఆ విమర్శలన్నిటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సమాధానం ఇచ్చారు. తనకు సరైన అవకాశం లభిస్తే దున్నేస్తా అని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నిరూపించారు. ఏకంగా 300 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న విషయం కూడా మన అందరికీ తెలుసు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత వెంకటేష్ చేయబోతున్న సినిమా ఏంటి అనేది సహజంగానే ఆసక్తి నెలకొని ఉంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ ను చేసి సక్సెస్ అందించుకున్న వెంకటేష్ అదే జోనర్ లో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. కానీ వెంకటేష్ మాత్రం ఈసారి యాక్షన్ జోనర్ లో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వెంకటేష్ గత 2 నెలల కాలంలో చాలా కథలు విన్నాడట. ముఖ్యంగా వెంకటేష్ తదుపరి సినిమా విషయంలో వివి వినాయక్, సురేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో వెంకీతో లక్ష్మీ సినిమాను తీసిన వినాయక్ ఇటీవల ఓ కథను వినిపించాడని వార్తలు వస్తున్నాయి. లక్ష్మీ సినిమాకు సీక్వెల్ గా వినాయక్ ఆ సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక చాలా కాలం తర్వాత వినాయక్ నుంచి ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమా రానుందని, అందులో వెంకటేష్ హీరోగా నటించబోతున్నాడనే వార్తలు అయితే జోరుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. నల్లమలుపు బుజ్జి నిర్మాణంలో వెంకటేష్ హీరోగా, వినాయక్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ వెంకటేష్ సినిమా ఉండే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్న సురేందర్ రెడ్డి ఆయనతో వీలు పడకపోవడంతో అదే కథను వెంకటేష్ వద్దకు తీసుకెళ్లాడని, వెంకీ గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరు దర్శకులు ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందించారు అనడంలో సందేహమే లేదు. ఆ సమయంలో వీరు తోపు దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ ఇద్దరు దర్శకులు హిట్ బొమ్మ తీయగలరు అనే నమ్మకం ప్రేక్షకుల్లో అయితే లేదు. ఇండస్ట్రీలో వీరిపై పెద్దగా నమ్మకం పెట్టడం కూడా లేదు. అందుకే వీరికి పెద్దగా ఆఫర్లు రావడం లేదని టాక్. మరి ఇలాంటి ఇద్దరు సీనియర్ దర్శకులతో సినిమాకి వెంకటేష్ ఓకే చెప్పాడంటూ వస్తున్న వార్తలు ఆయన అభిమానుల్లో కొంత ఆందోళన అయితే కలిగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా వారు బాబోయ్ వెంకీ మామ ఇది నిజమేనా అంటూ చాలా మంది వెంకటేష్ ను ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యి 2 నెలలు కావస్తున్న కొత్త సినిమాపై వెంకీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కనుక ఇంకాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇంతకు వెంకీ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడో అన్నది చూడాల్సిందే.